నమస్తే అండి. వెల్కమ్ టు శ్రీ విష్ణు జ్యోతిషాలయం. నేను మీ మురళీధర్ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. ఈరోజు వీడియో ఏలినాటి శని వర్తించని లగ్నాలు. అయితే ఇప్పటి వరకు కూడా మీరు ప్రతి ఒక్కరికి కూడా ఈ ఏలినాటి శని అంటే చాలామందికి భయం అనేది చాలామందికి ఉంది. అలానే ఏ లగ్నాలకి ఏలినాటి శని వర్తిస్తుంది, ఏ లగ్నాలకి ఏలినాటి శని వర్తించుననేది ఈ వీడియో ద్వారా మీకు వివరించడం అనేది జరుగుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అలానే మీలో ఎవరికైనా మీ యొక్క జాతక వివరాలు తెలుసుకోవాలనుకున్నా, పుట్టిన పాపకు మంచిగా అడ్వాన్స్డ్ న్యూమరాలజీ సిస్టమ్ ప్రకారం 14 డైమెన్షన్స్లో అటు జ్యోతిష్యము, ఇటు ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ వీటిలో అన్నింటిని కలుపుకొని మంచి 14 డైమెన్షన్స్లో మీకు పేరు కావాలనుకున్నా, లేదా మీ యొక్క అదృష్ట రత్నం కానీ, అదృష్ట వివరాలు కానీ ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి. మీకు సంబంధించిన జాతక వివరాలు తెలుసుకోండి. ఓకేనండి. ఇప్పుడు ఏలినాటి శని గురించి ఇప్పుడు చెప్పుకుందాం. జనరల్గా ప్రతి ఒక్కరు కూడా ఈ ఏలినాటి శని అంటే చాలామంది భయపడుతూ ఉంటారు, అలాగే మిమ్మల్ని భయపెడుతూ ఉంటారు. ఎందుచేతంటే శని అంటేనే ప్రతి ఒక్కరికి కూడా ఏదో తెలియని భయం మీలో చాలామందికి ఉంది. కానీ మీరు భయపడవలసిన అవసరం లేదండి. ఎందుచేతంటే యాక్చువల్గా ఈ నవగ్రహాల్లో ఈ మొత్తం 9 గ్రహాలు కూడా ఏవి కూడా అవి పాపగ్రహాలు కావండి. అవి ఏవి కూడా మీకు హాని చేయవు. కాకపోతే లగ్నాత్ మీకు ఉన్న స్థానాన్ని బట్టి ప్రతి గ్రహం కూడా శుభ అశుభ ఫలితాలు ఇస్తుంది తప్ప అవి ప్రత్యేకంగా మీకు ఏ గ్రహం కూడా మీకు పాప ఫలితాలు అనేవి ఇవ్వండి. అలానే ఫర్ ఎగ్జాంపుల్ గురుడు మంచి గ్రహం అని ప్రతి ఒక్కరు కూడా మీకు చెప్తూ ఉంటారు. అదే గురుడు గురుపాలిత లగ్నాలకి శుభ ఫలితాలు ఇస్తారు, అదే శనిపాలిత లగ్నాలకు అశుభ ఫలితాలు ఇస్తారు. శనిపాలిత లగ్నాలకు అదే గురుడు 4వ ప్లేస్లో ఉన్నట్లయితే డెఫినెట్గా అతనికి సంబంధించిన గృహయోగం కానీ, డబ్బు కానీ, ఉద్యోగం కానీ, కీర్తి ప్రతిష్టలు ఏవి కూడా ఇవ్వరు. ఎందుచేతంటే లగ్నాత్ అవి పాపగ్రహమా శుభగ్రహమా వాటిని బట్టి మనకు ఫలితాలు ఇస్తాయి తప్ప ఏ గ్రహం కూడా మీకు అవి చెడ్డ గ్రహాలు కావండి. అన్నీ కూడా మంచి గ్రహాలే. అలాగే ఈ ఏలినాటి శని అనేది ప్రతి లగ్నం వాళ్ళు కూడా మీరు భయపడవలసిన అవసరం లేదు. కొన్ని లగ్నాలకు మాత్రమే ఈ ఏలినాటి శని అనేది వర్తిస్తుంది. అలాగే జన్మ అంటే పుట్టిన టైము బట్టి అంటే రాశి చక్రంలో వాళ్ళు ఉంటున్న అంటే మనకి ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రాశి చక్రంలో 30 డిగ్రీల వరకు ఉంటుంది. కాబట్టి పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా కొందరికి 30 డిగ్రీలు, కొందరికి 25 డిగ్రీలు, కొందరు 10 డిగ్రీలు, కొందరు 0 డిగ్రీలు బలంగా ఉండడం ఉంటుంది. ఆ బలాలను బట్టి శని గ్రహం ఆ ఏలినాటి శని ఫలితాలు ఇస్తుంది తప్ప అందరికీ కూడా ఒకేలాంటి ఫలితాలు కూడా ఇవ్వదు. కాబట్టి ఈ విషయాలన్నీ మీకు పూర్తిగా తెలియాలంటే సాధ్యమైనంత వరకు కూడా ఈ ఏలినాటి శని సంబంధించిన వీడియోలు ఒక 2-3 ఎపిసోడ్ల వరకు రావడం జరుగుతుంది. కాబట్టి ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంచేదంటే ఇది కూడా చాలా ముఖ్యమైన వీడియో. ఎందుకంటే చాలామందికి ఈ శనిగ్రహం గురించి తెలియలేని భయం ఉంది. ఈ భయాలన్నీ తొలగిపోవాలంటే శనిగ్రహం సంబంధించి అంటే ఏలినాటి శని సంబంధించిన వీడియోస్ మీరు పూర్తిగా చూసినట్లయితే మీలో ఉన్న భయం అనేది తొలగిపోతుంది. ఓకేనండి. ఇప్పుడు ఈ ఏలినాటి శని వర్తించిన లగ్నాలు ఏ విధంగా ఉంటాయి అనేది చూసుకుంటాం. అంటే గతంలో మనం చెప్పుకున్నాం సర్వే త్రికోణ నేతారు శుభఫల గ్రహ ప్రద అన్నారు. అంటే ఎప్పుడూ కూడా త్రికోణాలు అంటే మనం చెప్పుకున్నాం కదండి, 1, 5, 9 ఈ స్థానాల్లో ఉన్న గ్రహాలు ఎప్పుడూ కూడా ప్రతి లగ్నానికి కూడా శుభ ఫలితాలనే ఇస్తాయి. అది శనిగ్రహం అవ్వచ్చు, గురుగ్రహం అవ్వచ్చు, మిగతా ఏ గ్రహమైనా అవ్వచ్చు. ఈ త్రికోణాల్లో ఉన్న గ్రహాలు ప్రతి కూడా మీకు శుభ ఫలితాలనే ఇస్తాయి తప్ప అశుభ ఫలితాలు ఏమో. ఒకవేళ మీకు ఇప్పుడు చెప్పుకున్నట్టు ఏ దోషాలు ఉన్నా సరే ఆ గ్రహం సంబంధించిన శుభగ్రహం అయినట్లయితే, ఈ త్రికోణాన్ని అయినట్లయితే మీకు శుభ ఫలితాలు ఇస్తుంది తప్ప అశుభ ఫలితాలు ఇవ్వదు. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఏ లగ్నాలకి ఏలినాటి శని వర్తిస్తుంది, ఏ లగ్నాలకి ఏలినాటి శని వర్తించదు అనుకుంటే 1 వృషభ లగ్నం, మిథున లగ్నం, కన్యా లగ్నం, తుల, మకరం, కుంభం వీటికి త్రికోణాలు అవన్నీ వర్తిస్తాయి. అంటే 1, 5, 9 స్థానాలకు ఈ శని సంబంధించింది కాబట్టి వీళ్ళకి ఏలినాటి శని అనేది వర్తించదు. అది ఏ విధంగా చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ వృషభ లగ్నం చూసుకున్నట్లయితే ఇక్కడి నుంచి అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వృషభ లగ్నానికి నవమాధిపతి శనీశ్వరుడు అయ్యారు. అంచేత వీళ్ళకి ఏలినాటి శని అనేది వర్తించదు. అలాగే మిథున లగ్నాన్ని చూసుకున్నట్లయితే ఇక్కడి నుంచి చూసుకున్నట్లయితే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 మిథున లగ్నానికి కూడా నవమాధిపతి ఈ శనీశ్వరుడు అవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే కన్యా లగ్నం.
ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే 1, 2, 3, 4, 5 పంచమాధిపతి అంటే విద్యాకారకుడు. విద్యాకారకుడైనటువంటి శనీశ్వరుడు ఈ కన్యా లగ్నానికి వర్తించడం వల్ల ఈ లగ్నానికి కూడా ఏలినాటి శని అనేది వర్తించదు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే తులా లగ్నం. ఈ తులా లగ్నాన్ని కూడా ఇక్కడ నుంచి చూడండి 1, 2, 3, 4, 5 ఇక్కడ తులా లగ్నాన్ని కూడా పంచమాధిపతి అవడం అనేది జరిగింది. కాబట్టి తులా లగ్నాన్ని కూడా మనకు ఏలినాటి శని అనేది వర్తించదు. నెక్స్ట్ చూసుకుంటే మకరం. మకరాన్ని చూసుకున్నట్టయితే లగ్నాధిపతి శని. అలాగే కుంభాన్ని కూడా లగ్నాధిపతి శని. కాబట్టి ఈ లగ్నాలకి త్రికోణాలు వర్తించాయి కాబట్టి వీరికి ఏలినాటి శని అనేది వర్తించదు. కాబట్టి ఈ లగ్న జాతకులకు ఏలినాటి శని ఎవరైనా ఉందని చెప్పినా మీకు అనిపించినా సరే మీరు భయపడవలసిన అవసరం లేదు. ఎందుచేతంటే ఎప్పుడూ కూడా ఈ త్రికోణాలు అనేవి ప్రతి లగ్నానికి శుభ ఫలితాలు ఇస్తాయి తప్ప అశుభ ఫలితాలు ఇవ్వవు. ఇదండి ఏలినాటి శని వర్తించిన లగ్నాలు ఏవేవనేది ఈ వీడియో ద్వారా మీకు వివరించడం జరిగింది. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే నెక్స్ట్ వీడియో ఏంటంటే ఏలినాటి శని వర్తించే లగ్నాలు వాటికి ఏ స్థానాలకిలో ఉంటే ఏలినాటి శని వర్తిస్తుంది, వాటి యొక్క ఉన్న స్థానాన్ని బట్టి వాటి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందని నెక్స్ట్ వీడియో ద్వారా వివరించబోతున్నాను. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా ప్లీజ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.